విద్యార్థులందరికీ ఇంకోసారి సుస్వాగతం. ఈరోజు సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్ కంబైన్డ్ ఇష్యూస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అగ్నికూల్ కాస్మోస్ వాళ్ళు ఈ మధ్య టెక్నాలజీ డిమాన్స్ట్రేటర్ రాకెట్ని లాంచ్ చేశారు. దీనికి సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ మధ్య 2-3 ఫైర్ ఇన్సిడెంట్స్ జరిగాయి. అసలు ఫైర్ యాక్సిడెంట్స్కి సంబంధించి ఎవరి రెస్పాన్సిబిలిటీ ఏమిటి, అంతేకాకుండా మన దేశంలో ఫైర్ హజార్డ్ ప్రిపేర్డ్నెస్ గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గ్రాస్ కెలోరిఫిక్ వాల్యూ అంటే ఏమిటి కోల్కి సంబంధించి, అలాగే హై గ్రేడ్ కోల్, లో గ్రేడ్ కోల్, వీటి మధ్య డిఫరెన్సెస్ ఏమిటి, అంతేకాకుండా కోల్ సెక్టర్కి సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాల్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సరే, మొదటిది అగ్నికూల్ కాస్మోస్ వాళ్ళు ఈ మధ్య టెక్నాలజీ డిమాన్స్ట్రేటర్ రాకెట్ని లాంచ్ చేశారు. ఇది టెక్నాలజీ డిమాన్స్ట్రేటర్ మాత్రమే. అంటే రాబోయే కాలంలో యాక్చువల్గా రాకెట్ని కొన్ని నెలలు పోయాకో లేకపోతే 1 సంవత్సరం పోయాకో యాక్చువల్గా రాకెట్ని, శాటిలైట్స్ తీసుకెళ్లేటువంటి రాకెట్ని లాంచ్ చేస్తారు. ఇప్పటిదాకా ఉన్న సమాచారం ప్రకారం లో ఎర్త్ ఆర్బిట్లో, అంటే వీళ్ళు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా తయారు చేసిన తర్వాత లో ఎర్త్ ఆర్బిట్లో 300 కిలోగ్రామ్స్ పేలోడ్ వరకు ఈ రాకెట్స్ ఏవైతే ఉన్నాయో 300 కిలోగ్రామ్స్ పేలోడ్ వరకు శాటిలైట్స్ని లాంచ్ చేయగలదు అని వార్తలు వచ్చాయి. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇది టెక్నాలజీ డిమాన్స్ట్రేటర్ మాత్రమే, సబ్ ఆర్బిటల్, అంటే ఇది ఆర్బిట్లోకి వెళ్ళి శాటిలైట్స్ని లాంచ్ చేయలేదు. ఇది ఓన్లీ ప్రోటోటైప్ మాత్రమే. అందుకే దీన్ని సబ్ ఆర్బిటల్ టెక్నాలజీ డిమాన్స్ట్రేటర్ అన్నారు. రాబోయే కాలంలో ఈ రాకెట్స్కి సంబంధించి ప్రైవేట్ సెక్టర్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించాలి అన్నటువంటి ఉద్దేశంతో ఇప్పుడు ఇన్స్పేస్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 3-4 సంవత్సరాల క్రితం ఇన్స్పేస్ అనేటువంటి ఆర్గనైజేషన్ని ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఒక పక్క ఇస్రో, ఇంకో పక్క ప్రైవేట్ సెక్టర్, రెండింటికి కూడా లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఇవ్వాలి. ఇస్రో ఆధిపత్యం లేకుండా ఇస్రో ఫెసిలిటీస్ని ప్రైవేట్ సెక్టర్ కూడా యూజ్ చేసుకునే విధంగా ఒక లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ని క్రియేట్ చేయడం కోసం ఇన్స్పేస్ అనేటువంటి సంస్థని ఎస్టాబ్లిష్ చేశారు. ఒక విధంగా చెప్పాలంటే స్పేస్ సెక్టర్కి అది ఒక రెగ్యులేటర్గా పనిచేస్తుంది అని చెప్పచ్చు. దాని హెడ్ క్వార్టర్ అహ్మదాబాద్లో ఉంది. సరే, రాబోయే కాలంలో ఇలా ప్రైవేట్ సెక్టర్ డెవలప్ చేసేటువంటి రాకెట్స్, ఉదాహరణకి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అనుకోండి, స్పేస్ ఎక్స్ రాకెట్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రైవేట్ సెక్టర్లో డెవలప్ చేయబడినవే కదా. అట్లాగే మన దేశంలో కూడా ఈ మధ్య వచ్చినటువంటి స్టార్టప్స్, కొద్ది సంవత్సరాల క్రితం మీరు వినే ఉంటారు, స్కై రూట్ ఏవియేషన్ వాళ్ళు విక్రమ్ సిరీస్ ఆఫ్ లాంచ్ వెహికల్స్ని ప్రోటోటైప్స్ డెవలప్ చేస్తున్నారు, విక్రమ్ సిరీస్. అలాగే ఇప్పుడు అగ్నికూల్ కాస్మోస్ వాళ్ళు ఈ టెక్నాలజీ డిమాన్స్ట్రేటర్ని లాంచ్ చేశారు. ఇది ఒక ప్రోటోటైప్ అన్నమాట. ఇంకా చేయాల్సింది చాలా ఉంది. మన పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి వాటి మాదిరిగా వీళ్ళు కూడా, అంటే అంత కెపాసిటీ లేకపోయినా సరే, లో ఎర్త్ ఆర్బిట్కి ఒక 300 కిలోగ్రాముల వరకు పేలోడ్ తీసుకెళ్ళడానికి, 300 కిలోగ్రామ్స్ పేలోడ్ ఉన్నటువంటి శాటిలైట్స్ని లాంచ్ చేయడానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నారన్నమాట. సరే, వీళ్ళు దాదాపుగా 4 సార్లు ఫెయిల్ అయ్యారు. అల్టిమేట్గా అంటే చాలాసార్లు పోస్ట్ పోన్ చేయడం జరిగింది. 30 మే ఈ టెక్నాలజీ డిమాన్స్ట్రేటర్ని లాంచ్ చేశారు. తర్వాత మీ అందరికీ తెలుసు, ఇండియా ఫస్ట్ మేడన్ రాకెట్ని తుంబా లాంచ్ స్టేషన్ కేరళ నుంచి 1963లో లాంచ్ చేసింది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ సార్టెడ్ ఏదైతే ఉందో సబ్ ఆర్బిటల్ ఈ టెక్నాలజీ డిమాన్స్ట్రేటర్ ఏదైతే ఉందో దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే ఇండియాస్ ఫస్ట్ లాంచ్ ఫ్రమ్ ఏ ప్రైవేట్ లాంచ్ ప్యాడ్, ధనుష్ ప్రైవేట్ లాంచ్ ప్యాడ్ని వీళ్ళు డెవలప్ చేశారు. శ్రీహరికోట షార్ సెంటర్ నుంచి వీళ్ళు లాంచ్ చేసినటువంటి ఈ టెక్నాలజీ డిమాన్స్ట్రేటర్ ఏదైతే ఉందో అది ప్రైవేట్ లాంచ్ ప్యాడ్ అనమాట. అది ధనుష్ దాని పేరు. మొట్టమొదటిసారి ప్రైవేట్ లాంచ్ ప్యాడ్ నుంచి ఒక టెక్నాలజీ డిమాన్స్ట్రేటర్ని లాంచ్ చేయటం. ఇంకా రెండోది ఏంటంటే దీనికి సంబంధించినటువంటి ఇంజన్
సెమీ క్రయోజెనిక్. అంటే ఒకటేమో ఇక్కడ ఫ్యూయల్ అలాగే ఆక్సిడైజర్ రెండు ఉంటాయి కదా, ఇక్కడ ఒకటేమో ఈ క్రయోజెనిక్ స్టేజ్లో లిక్విడ్ స్టేట్లో ఉంటుంది, రెండోది నార్మల్గా ఉంటుంది. దీన్ని సెమీ క్రయోజెనిక్ ఇంజన్స్ అంటారు. ఇస్రో కూడా సెమీ క్రయోజెనిక్ ఇంజన్స్ని డెవలప్ చేస్తోంది. ఇంకోటి ఏంటంటే 3D ద్వారా ఈ ఇంజిన్ని డెవలప్ చేశారు. సో 3D ప్రింటింగ్ ద్వారా దీన్నే మనం యాడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ అని కూడా అంటాం. యాడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే లేయర్ బై లేయర్ ప్రింట్ చేయటం అనమాట, 3D ప్రింటర్స్ని ఉపయోగించి. ఇప్పుడు ఈ 3D ప్రింటింగ్ టెక్నాలజీ ద్వారా ఇంజిన్స్ని తయారు చేస్తే ఏమవుతుందంటే మాస్ ప్రొడక్షన్ చాలా తొందరగా చేయొచ్చు. అంటే రాబోయే కాలంలో ఈ ప్రైవేట్ సంస్థ డెవలప్ చేసేటువంటి రాకెట్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా ఫాస్ట్గా ప్రొడ్యూస్ చేయొచ్చు అనమాట. ఇంకొకటి మూడోది ఏంటంటే మీకు ఇంతకుముందే చెప్పాను, ఇన్ స్పేస్ అనేటువంటిది ఒక రెగ్యులేటర్ లాంటిది. ఒక పక్క ఇస్రో, రెండో పక్క ప్రైవేట్ సెక్టర్. ఇస్రోకు ఉన్న ఫెసిలిటీస్ని ప్రైవేట్ సెక్టర్ యూజ్ చేసే విధంగా ఒక లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ని క్రియేట్ చేయడానికి ఈ ఇన్ స్పేస్ ఉద్దేశించబడింది. అయితే ఇన్ స్పేస్ తోటి ఇస్రో యొక్క ఫెసిలిటీస్ని వాడుకోవటానికి ఇన్ స్పేస్తో సంతకం పెట్టినటువంటి మొట్టమొదటి సంస్థ ఈ అగ్నికూల్ కాస్మోస్. ఎవరైతే ఈ అగ్నిబాన్ సబార్బిటల్ టెక్నాలజీ డిమాన్స్ట్రేటర్ని లాంచ్ చేశారో ఆ సంస్థ మొట్టమొదటి సంస్థ. ఇంకోటి ఏంటంటే సెమీ క్రయోజెనిక్ లిక్విడ్ ఇంజన్. సో 4-5 ముఖ్యమైన విషయాలు ఉన్నాయి దీనికి సంబంధించి. ఒకటేంటంటే 3D ప్రింటెడ్ ఇంజన్, మాస్ ప్రొడక్షన్ చాలా ఈజీ అయిపోతుంది, సెమీ క్రయోజెనిక్ ఇంజన్. మూడోది ఇస్రో యొక్క ఫెసిలిటీస్, ఇస్రోకు ఉన్నటువంటి ఏవైతే ఫెసిలిటీస్ ఉన్నాయో వాటిని యూజ్ చేసుకోవటానికి ఇన్ స్పేస్తో సంతకం పెట్టినటువంటి మొట్టమొదటి సంస్థ ఇదనమాట. తర్వాత ఫస్ట్ ప్రైవేట్ లాంచ్ ప్యాడ్ నుంచి దీన్ని లాంచ్ చేయటం జరిగింది. సరే, ఇంకొక న్యూస్ రిపోర్ట్కి వెళ్ళే ముందు ఇది ఒక మేజర్ మైల్ స్టోన్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇట్లా ప్రైవేట్ స్పేస్ స్టార్టప్స్ ఏవైతే ఉన్నాయో ఈ ప్రైవేట్ సెక్టర్లో ఉన్నటువంటి సంస్థలు ఇలా ముందుకు వచ్చేసాయనుకోండి, అప్పుడు ఏమవుతుంది, వాళ్ళకి చాలా ఫండింగ్ వస్తుంది. కాబట్టి ఇన్నోవేటివ్గా వాళ్ళు కొత్త టెక్నాలజీస్ని డెవలప్ చేస్తారు. దాంతో నాలెడ్జ్ డిఫ్యూషన్ జరుగుతుంది. అంటే ఒకళ్ళు డెవలప్ చేసినటువంటి టెక్నాలజీ వేరే వాళ్ళు యూజ్ చేస్తారు న్యాచురల్గా. అంతేకాకుండా ఇస్రో అలాగే ప్రైవేట్ సంస్థలు ఒకళ్ళకొకళ్ళు టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అంతేకాకుండా వీళ్ళు ఏ టెక్నాలజీస్ అయితే డెవలప్ చేస్తారో వాటి స్పిన్ ఆఫ్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. స్పిన్ ఆఫ్ బెనిఫిట్స్ అంటే వీళ్ళ టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో వేరే రంగాల్లో వాటిని వాడచ్చు అన్నమాట. సో అందుకని స్పేస్ సెక్టర్, డిఫెన్స్ సెక్టర్ ఇలాంటివి ఏంటంటే ఇన్నోవేషన్ కనుక క్రియేట్ అయితే అది దేశానికి వేరు రంగాల్లో విరివిగా ఉపయోగపడుతుంది. దీన్ని ఏమంటారంటే స్పిన్ ఆఫ్ బెనిఫిట్స్ అంటాం అనమాట. కాబట్టి ప్రైవేట్ సెక్టర్ రాకెట్స్ తయారు చేయడంలోకి రావటాన్ని మనం స్వాగతించాలి. ఎందుకంటే నాలెడ్జ్ డిఫ్యూషన్ జరుగుతుంది, దాంతో కొత్త ఇన్నోవేషన్స్ వస్తాయి. ఆ నాలెడ్జ్ని ఉపయోగించి రకరకాల సంస్థలు బెనిఫిట్ పొందుతాయి. అంతేకాకుండా స్పిన్ ఆఫ్ బెనిఫిట్స్ అంటాం, అంటే వీళ్ళు తయారు చేసిన టెక్నాలజీని మిగతా రంగాలు కూడా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. సరే, ఈ మధ్య 2 మేజర్ ఫైట్స్ జరిగాయి. ఒకటేమో గేమింగ్ సెంటర్ రాజ్కోట్లో, అలాగే ఢిల్లీలో ఒక న్యూ బోర్న్ నర్సింగ్ క్లినిక్లో, 2 చోట్ల కలిపి దాదాపు 30 మందికి పైగా చనిపోవడం జరిగింది. అసలు ఈ ఫైర్ యాక్సిడెంట్స్ని ప్రివెంట్ చేయడానికి ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటో ఒక్కసారి చూద్దాం. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ఫైర్ సేఫ్టీ ప్రోటోకాల్స్ తన నేషనల్ బిల్డింగ్ కోడ్ ఆఫ్ ఇండియా ద్వారా ఫైర్ సేఫ్టీ ప్రోటోకాల్స్ని బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ BIS ఇచ్చిందనమాట. తర్వాత ఇవి మాత్రం కేవలం రికమెండేటరీ, ఇది ముఖ్యమైన విషయం. నేషనల్ బిల్డింగ్ కోడ్ ఆఫ్ ఇండియా ద్వారా ఇచ్చినటువంటి ఫైర్ సేఫ్టీ ప్రోటోకాల్స్ అన్నీ కూడా రికమెండేటరీ. ఇది పెద్ద ఫ్లా అని చెప్పుకోవచ్చు, మ్యాండేటరీ ఇంప్లిమెంటేషన్ లేదు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఫైర్ సర్వీసెస్ స్టేట్ గవర్నమెంట్స్ కిందకు వస్తుంది. తర్వాత నార్మల్గా వీటిని మున్సిపాలిటీస్, లోకల్ బాడీస్ ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది. ఇక మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్తో డైరెక్టర్ జనరల్ ఫైర్ సర్వీసెస్ ఉంది.
తర్వాత వాళ్ళ రోల్ జస్ట్ రికమెండేటరీ అని చెప్పచ్చు. ఇంప్లిమెంటేషన్ అంతా కూడా స్టేట్స్ చేస్తూ ఉంటాయన్నమాట. తర్వాత ఫైర్ హజార్డ్నెస్కి సంబంధించి మనం సరిగా ప్రిపేర్డ్గా లేము అని చెప్పి మీరు ఇంతకుముందు వచ్చినటువంటి నేషనల్ రిపోర్ట్ కావచ్చు, 15th ఫైనాన్స్ కమిషన్ ఇచ్చినటువంటి అడ్వైస్ కావచ్చు చూస్తే మీకు అర్థమైపోతుంది. 2012 నేషనల్ రిపోర్ట్స్ ఆన్ ఫైర్ హజార్డ్స్ వీళ్ళు ఏం చెప్పారంటే మనకి 3,300 ఫైర్ స్టేషన్స్ ఉన్నాయి, వాటిని డబుల్ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పారు. అంతేకాకుండా 2019 రిపోర్ట్ ప్రకారం మనకి ఫైర్ సర్వీస్ మెన్ కేవలం 55,000 మాత్రమే ఉన్నారు. అది అప్పట్లోనే దాదాపు 5.5 లక్షలు కావాలి అని చెప్పడం జరిగింది. అంతేకాకుండా 15th ఫైనాన్స్ కమిషన్ 12.5% ఆఫ్ ద అలోకేషన్స్ ఏవైతే ఉన్నాయో నేషనల్ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్స్ కింద 12.5% అలోకేషన్స్ ఫైర్ హజార్డ్ ప్రిపేర్డ్నెస్కి పక్కన పెట్టమని 15th ఫైనాన్స్ కమిషన్ చెప్పడం జరిగింది. అయితే ఆ తర్వాత ఏదో చిన్న స్టెప్స్ తీసుకున్నారు, కానీ ఫైర్ హజార్డ్ ప్రిపేర్డ్నెస్కి సంబంధించి మనం ఇంకా రెడీగా లేము అని మాత్రం చెప్పుకోవచ్చు. సరే, ముఖ్యంగా 2016 నేషనల్ బిల్డింగ్ కోడ్ అలాగే ఎనర్జీ కన్జర్వేషన్ బిల్డింగ్ కోడ్ ఈ రెండింటినీ కూడా మనం ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంది. తర్వాత హై గ్రేడ్ కోల్, లో గ్రేడ్ కోల్కి సంబంధించి మనం 2 రకాలుగా చూడొచ్చు. ఒకటి ఏంటంటే హై గ్రేడ్ కోల్ అంటే కెలోరిఫిక్ వాల్యూ ఎక్కువ ఉంటుంది అనమాట. అంటే మీరు 1 కిలోగ్రామ్ కోల్ని మండించారనుకోండి, హీట్ ఎంత జనరేట్ అవుతుంది, ఎనర్జీ ఎంత జనరేట్ అవుతుంది అనేటువంటి క్యాలిక్యులేషన్ అనమాట. మీరు 1 కిలోగ్రామ్ కోల్ని మండిస్తే దాదాపు 7,000 కిలో క్యాలరీస్, 7,000 కిలో క్యాలరీస్ అది అక్కడ వచ్చేటువంటి హీట్ లేకపోతే ఎనర్జీ అని చెప్పొచ్చు. మీరు 7,000 కిలో క్యాలరీస్ పర్ కేజీ, ఇది హై గ్రేడ్ కోల్ అనమాట. దాన్ని మనం గ్రేడ్ 1 కోల్ అనొచ్చు. ఇక లోయర్ ఎండ్లో 2,000 to 2,500 కిలో క్యాలరీస్. ఇక మన దేశంలో జనరేట్ అయ్యేటువంటి కోల్ మధ్యస్థంగా ఉంటుంది. సో కెలోరిఫిక్ వాల్యూ అనేటువంటిది ఒక డైమెన్షన్ అయితే, ఇంకొక డైమెన్షన్ యాష్ కాంటెంట్. మన దేశంలో ఉన్నటువంటి కోల్లో దాదాపుగా 35-40% యాష్ కాంటెంట్ ఉంటుంది. యాష్ కాంటెంట్ ఎక్కువగా ఉన్నప్పుడు స్టీల్ ప్లాంట్స్కి సంబంధించిన బ్లాస్ట్ ఫర్నెస్ల్లో ఈ కోల్ని మనం వాడలేము. అందుకే మనం కోకింగ్ కోల్ని దిగుమతి చేసుకుంటున్నాం. కోకింగ్ కోలే కాకుండా థర్మల్ కోల్ని కూడా మనం దిగుమతి చేసుకుంటున్నాం. అర్థమైంది కదా? మన దేశంలో ప్రొడ్యూస్ అయ్యేటువంటి కోల్ ప్రతి సంవత్సరం అరౌండ్ 1,000 మిలియన్ టన్స్. ఇంపోర్ట్స్ 200 నుంచి 250 మిలియన్ టన్నులు. అంటే ఇంపోర్ట్స్ అరౌండ్ 20 to 25% మన టోటల్ రిక్వైర్మెంట్లో అని చెప్పచ్చు. థర్మల్ కోల్ ఒక ఆస్పెక్ట్ అయితే 150 to 200 మిలియన్ టన్స్ మనం ఇంపోర్ట్ చేసుకుంటే, కోకింగ్ కోల్ 50 to 60 మిలియన్ టన్స్ మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఇక కోకింగ్ కోల్ ప్రముఖంగా మోర్ దాన్ 50% ఆస్ట్రేలియా నుంచి వస్తుంది. థర్మల్ కోల్ ఇంపోర్ట్ ప్రెడామినెంట్గా ఇండోనేషియా నుంచి వస్తుంది. తర్వాత మన దేశంలో ఉన్న కోల్లో యాష్ కాంటెంట్ ఎక్కువ, కెలోరిఫిక్ వాల్యూ మోడరేట్గా ఉంటుంది. కెలోరిఫిక్ వాల్యూ మన దేశానికి సంబంధించి 3,500 to 4,000 కిలో క్యాలరీస్ పర్ కేజీ. అలాగే యాష్ కాంటెంట్ 35 to 40%. అందుకే థర్మల్ పవర్ ప్లాంట్స్లో మన కోల్ని వాడేటప్పుడు ప్రభుత్వం 2 రకాలైన రికమెండేషన్స్ చేసింది. ఎందుకంటే ఈ యొక్క యాష్ కాంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల ఎక్కువ యాష్ జనరేట్ అవుతుంది. తర్వాత 100% యాష్ ఏదైతే ఉందో దీన్ని యూటిలైజ్ చేయాలి అని కూడా 2017 టార్గెట్ ఇచ్చింది. కానీ ఇంతవరకు పూర్తిగా ఇంప్లిమెంట్ కాలేదు. అయితే ఈ థర్మల్ కోల్కి సంబంధించి 2 డైరెక్షన్స్ ఇచ్చింది ప్రభుత్వం గత 5-6 సంవత్సరాలుగా. ఒకటి ఏంటంటే, మీ ఇండియన్ కోల్లో యాష్ కాంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరు వాషింగ్ ప్లాంట్స్ పెట్టండి. వాషింగ్ ప్లాంట్స్ పెడితే ఏమవుతుందంటే, ఈ కోల్ ఏదైతే ఉందో దీన్ని యూజ్ చేసే ముందు వాష్ చేస్తారు. వాష్ చేస్తే కోర్స్ యాష్ అంతా కూడా వెళ్ళిపోతుంది అనమాట. అందుకని మీకు తక్కువ యాష్ కాంటెంట్ ఉన్నటువంటి కోల్ని మీరు థర్మల్ పవర్ ప్లాంట్స్లో వాడచ్చు. ఇక రెండోది ఏంటంటే, ఒక 10 to 15% మీరు ఇంపోర్టెడ్ కోల్ని మిక్స్ చేశారనుకోండి, ఓవరాల్గా యాష్ కాంటెంట్ పర్సెంటేజ్ తగ్గుతుంది అని కూడా గైడ్ లైన్స్ ఇవ్వటం జరిగిందనమాట. సో ఎప్పుడైనా సరే మీరు కోల్కి సంబంధించి మాట్లాడేటప్పుడు
రెండు విధాలుగా మాట్లాడాలి. ఒకటి ఏంటంటే గ్రాస్ కెలోరిఫిక్ వాల్యూ, అంటే అమౌంట్ ఆఫ్ హీట్ ఆర్ ఎనర్జీ దట్ కెన్ బి జనరేటెడ్ ఫ్రమ్ బర్నింగ్ ద కోల్. రెండోది ఏంటంటే యాష్ కాంటెంట్ ఎంత ఉంది అనేది. మన దేశంలో ఉన్న కోల్లో దాదాపుగా 40% యాష్ కాంటెంట్ ఉంది. అదే ఇంపోర్టెడ్ కోల్లోనైతే 10%, 15% యాష్ కాంటెంట్ ఉంటుంది. సో కోల్ యొక్క క్వాలిటీ చూసేటప్పుడు యాష్ కాంటెంట్ ఒకటి, గ్రాస్ కెలోరిఫిక్ వాల్యూ జీసీవీ ఒకటి అనమాట. తర్వాత మన కోల్ సెక్టర్కి సంబంధించి ఇంకా కొన్ని పాయింట్స్ చెప్తాను. 100% ప్రైవేట్ సెక్టర్ పార్టిసిపేషన్ ఈస్ అలౌడ్ నౌ. తర్వాత 100% ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కూడా అలౌడ్ అనమాట. కోల్ ఇండియా లిమిటెడ్ యొక్క మోనోపొలీ గ్రాడ్యువల్గా రాబోయే కాలంలో తగ్గచ్చు. అయినప్పటికీ కూడా ప్రస్తుతం దేశం మొత్తం మీద ప్రొడ్యూస్ అవుతున్నటువంటి 1000 మిలియన్ టన్స్ కోల్లో అరౌండ్ 800 మిలియన్ టన్స్ ఒక కోల్ ఇండియా లిమిటెడ్ దాని సబ్సిడరీస్ నుంచే వస్తుందన్నమాట. సరే, ఈరోజు సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి విషయాల్ని ఇక్కడితో ముగిద్దాం. మళ్ళీ రేపు పాలిటీ అండ్ మ్యాప్స్కి సంబంధించినటువంటి విషయాన్ని చెప్పుకుందాం. నమస్తే.